హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మనం ఎంతో హెల్దీకరమైన నెయ్యి అయితే అసలు ఎవ్వరు తినకుండా ఉంటారండి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా నెయ్యి అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. సో అలాంటి నెయ్యిని మన ఇంట్లో ఎంతో హెల్దీగా మనం చేసుకున్నది తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, చిన్నపిల్లలు. సో మనం బయట కల్తీ ఇలాంటివి కొనడం మానేసి మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం ఇప్పుడైతే చెప్పుకుందాం. చూసారా, వెన్న ముద్ద అనమాట. అసలు ముద్దలాగా ఉంది కదా. సో మనమైతే ఎలా చేసుకోవచ్చు అంటే, మనము నైట్ పూట పెరుగు తోడు పెడతాం కదా, మార్నింగ్ కల్లా పెరుగు అనేది తోడుకునిద్ది అనమాట. సో ఇంకా తెల్లారైనాక మనము మేగడ మొత్తం గట్టిగా అయిపోయింది కదా పెరుగు. సో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనం ఒక ఆఫ్టర్నూన్ కల్లా తీస్తే చూస్తారు కదా, మేగడ అనేది ఏమైంది అంటే కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట, గడ్డలాగా. సో చూస్తారు కదా ఎలా ఉందో. సో అదంతా మనం ఇప్పుడు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 20 days అయినా, 10 days అయినా, 25 days అయినా స్టోర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో అలా రోజు అలా డైలీ తీసుకుంటూ ఉంటే నెయ్యి ఇంకా మనం ఎక్కువ వచ్చింది అనమాట. మేమైతే అలాగే స్టోర్ చేస్తామండి. మా అమ్మగారు అయినా మా పెద్దక్క కూడా అలాగే చేస్తారు, ఇద్దరు. అండ్ అలాగే చూస్తున్నారు కదా. సో ఈ 2 డబ్బాలు ఉన్నాయి కదా, ఈ 2 డబ్బాలు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క డబ్బా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మొత్తం మిక్సీలో యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. సో మనం మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాం కదా, ఈ మిక్సీ పట్టుకునేప్పుడు మనం దానిలో వాటర్ కూడా పోయొచ్చండి. 1/2 గ్లాస్ లేదా గ్లాసు మనం నీళ్ళు పోసుకుంటే మనం వెన్న అనేది ఏమైందంటే శుద్ధలాగా పైకి తేలిద్ది అనమాట. సో చూడండి మీరే ఒకసారి, మీకు అర్థమైద్ది. ఇలా మొత్తం వేసేసుకున్నాక చూస్తున్నారు కదా, ఆ వాటర్తో కొంచెం ఇలా అనుకుని ఆ వాటర్తో పాటు పోసేసుకుంటే ఏమైద్ది అంటే, చూడండి, కొంతమంది చలకంతో చేస్తారు, చలకంతోనే బాగానే వస్తుంది. కాకపోతే ఇలా చేసుకుంటే ఏంటంటే ఎక్కువ శుద్ధలాగా భలే బాగుంటుంది కదా మిక్సీలో. ఒకసారి చూసేయండి ఎలా వచ్చిందో, మీరు కూడా చూడండి. వన్ టైం పెట్టుకుని ఒకసారి మనం తీసి మనం తిప్పుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం. చూస్తున్నారు కదా, మనం ఒకసారి తిప్పుకున్నాక మనమైతే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పట్టుకోవాలి. మిక్సీ పడితే ఇప్పుడు వెన్నలాగా పైకి తేలిద్ది అనమాట, శుద్ధగా. చూడండి ఎలా ఉందో, బాగుంది. ఇంకా మనం ఇప్పుడు వేరే దానిలో స్టోర్ చేసుకోవచ్చు. పక్క తీసుకుని ఒక పెద్ద దానిలో అలా వేసుకోండి. అలాగే ఇంకో బాక్స్ ఉంది కదా, సో అలాగే మనం సేమ్ ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఏమైనా నెయ్యి అంటేనే చాలామంది ఇష్టంగా తింటారు కదా. సో ఏమైనా సరే నెయ్యి సున్నుండలు అంటారు చాలామంది. నెయ్యితోనే అందరూ చాలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు కదా. సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మనం ఎంతైనా తినొచ్చు. సో మన పిల్లలకు కూడా ఎంతో మనం ధైర్యంగా పెట్టొచ్చు అనమాట నెయ్యి అనేది. బయట అయితే చాలా భయం ఉండేది కదా, ఎలాంటి కల్తీలు జరుగుతున్నాయో అసలు అని భయం ఉండేది. సో అలాంటి భయం లేకుండా మన ఇంట్లో మనమైతే చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా న్యాచురల్గా నెయ్యి అయితే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంకా అలా వాటర్ పోసేసుకుని మళ్ళీ మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకసారి అలా తిప్పుకొని మనమైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చూడండి, ఇంకా మిక్సీ అయితే పెట్టేసాం. సో అది కూడా ఇప్పుడు మనం అలా వేసేసుకున్నాం గిన్నెలో. చూడండి ఎంత శుద్ధలాగా వచ్చిందో కదా. సో మనం అన్ని డేస్ మనం అలా మేగడ స్టోర్ చేసుకుంటే మనకైతే న్యాచురల్గా ఇలా నెయ్యి అనేది వస్తుందండి. వెన్న మాత్రం చూడండి, వెన్న
చాలామంది కల్తీ కూడా అమ్ముతారంట బయట. అసలు నేనైతే విన్నప్పుడు ఏంటి కల్తీ వెన్నెలు కూడా అమ్ముతారా అని అనిపించింది. మన ఇంట్లో చేసుకుంటే చక్కగా చూడండి భలే ఉంది కదా. సో అది మొత్తం మనం పక్క తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం పక్క తీసుకొని నెయ్యి సున్నుండలు చేస్తారు, నెయ్యి అరిసెలు చేస్తారు, అండ్ అలాగే నెయ్యి చలిమిడి కూడా చేస్తారు. ఇంకా నెయ్యితో లడ్డూలు కూడా చేస్తారు కదండి, నెయ్యి లడ్డూలు అంటారు. నెయ్యి బొబ్బట్లు చేస్తారు. మనం ఇంట్లో నెయ్యి చేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటే మనం నచ్చిన ఐటమ్ని మనం ఇంట్లో నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఇలా హెల్తీగా పిల్లలకు కూడా ఇలా, పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి నెయ్యిని అలవాటు చేస్తారు కదా, పెడతారు వాళ్ళకి, అదే బలమని నెయ్యితో బాగా పెడతారు కదా. సో మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం అనమాట. నెయ్యి స్టోర్ చేసుకుంటాం ఇలాగే, ఒక డబ్బా అయినా 2 డబ్బాలు మంత్లీ వచ్చి మేము ఇలాగే చేసుకుంటాము. చూడండి ఎంతో చక్కగా వచ్చేసింది అనమాట. అసలు చాలా న్యాచురల్గా చేసుకోవచ్చు ఇలా మనం బయట అలాంటివి అలవాటు చేసుకోకుండా. సో మనమైతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సో మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఒక గ్లాసుడు నీళ్ళతో అవన్నీ ఏదైతే మనము తీసామో వెన్న, దాన్ని మొత్తం ఒకసారి కడుక్కోవాలన్నమాట. మామూలుగా అటు ఇటు కలుపుకొని మొత్తం ఆ నీళ్ళను ఒక గిన్నెలో పక్కన వేసేయాలి. చేత్తో మొత్తం ఒకసారి అలా అద్దుకొని పక్కన మనం వేరే గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో అలా పోసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంకా మనమైతే చూసారుగా ఫైనల్గా అయితే ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఇంకా మనం పెట్టేసుకోవచ్చు అనమాట పొయ్యి మీద. చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం కరుగుతా కాగిద్ది అనమాట నెయ్యి అయితే. టైం పట్టిద్దండి, 1 hour 2 hours అలాగనే పట్టిద్ది టైం అయితే. ఆ స్మెల్ పోయిద్ది మొత్తం, అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉండిద్ది అనమాట. చూస్తున్నారు కొంచెం కరుగుతుంది కదా, చూస్తున్నారు కదా ఆ వెన్న అనేది చూడండి ఎలా కరుగుతుందో. మేమైతే చలకంతోనే చేసేవాళ్ళం ఎక్కువ. అయితే మా అక్క కూడా ఇలా ఎక్కడో ఎవరో చెప్పారు అంట. ఇంకా సర్లే అని ఇంక అప్పటి నుంచి మేము అప్పటి నుంచి ఇలాగే ట్రై చేస్తున్నాము. సో మేము నెయ్యి చేసుకోవడం, మేమైతే నెయ్యి చేసుకుంటాము ఎప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి మేము ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. కాకపోతే ఇలా కొత్తగా మిక్సీతో ఇలా పట్టొచ్చు అని తెలిసిన దగ్గర నుంచి మేము కూడా ఇలాగే స్టోర్ చేసుకుని ఇంకా ఎక్కువ నెయ్యి చేసుకుంటున్నాం అనమాట ఇంట్లోకి. చూస్తున్నారు కదా, సో ఫైనల్లీ చూసారా ఎలా అయిపోయిందో, వెన్నంతా కరిగిపోయింది అనమాట. చూడండి ఎలా పైకి నురుగులాగా పొంగుతుందో. చూసారా, గెరెట్తో ఒకసారి మనం అటు ఇటు తిప్పుకోవాలి. చూసారా ఎంత, ఎందుకంటే లోనే మన గడ్డలాగా ఉన్నా కొంచెం అటు ఇటు ఉన్నా కరుగుతూ ఉండిద్ది అనమాట మెల్లగా, టైం పడుతుంది. మొత్తం కరిగిపోయింది అనమాట ఆల్మోస్ట్. చూసారు కదా మొత్తం కరిగిపోతే లాస్ట్కి ఎలాంటివి వచ్చిందో.
మొత్తం కరిగిపోయి ఇవన్నీ చూడండి ఎంత కరిగిపోయింది అసలు. ఇంకా మన నెయ్యి అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. చూడండి నొరగా ఎంత ఉందో, ఇంకా కొంచెం ఇదైతే చాలు, ఇంకా నెయ్యి అయిపోయినట్టే. చూడండి నెయ్యి అయిపోయింది. ఇంకా నొరక మొత్తం ఇంకా మనం ఇప్పుడైతే డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే వేడిగా కాకుండా మనం అది నెయ్యి అనేది చల్లారనమాట. చల్లారినాక మనం డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలండి. వేడిగా అయితే పోయకండి. చూస్తున్నారు కదా నెయ్యి అయితే అసలు రెడీ. ఎంత ఈజీయే కదా. సో చూస్తున్నారు కదా, మనం ఇప్పుడైతే మనం డబ్బాలోకి అయితే యాడ్ చేసుకుందాం. చల్లారిపోయింది. ఇప్పుడైతే మనం లాస్ట్లో ఉప్పు గల్లు 2-3 వేసుకోవచ్చండి. ఎందుకు అలా వేసుకోవచ్చు అంటే స్టోర్ అనేది ఎక్కువ రోజులు ఉండిద్ది అనమాట. సో అందుకని నిల్వ ఉండడానికి ఉప్పు గల్లు అనేది యాడ్ చేసాము. సో ఒకసారి అది తిప్పుకొని అది వేస్తే ఒకసారి మనం అలా గెరిటతో కొంచెం ఆ ఉప్పు గల్లును కొంచెం చిదిపితే అది చితికిద్ది అనమాట. చూస్తున్నారు కదా. సో మనమైతే ఎంతో చక్కగా చాలా 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 ఈజీగా ఇది ఇలా చేసుకున్నాం అనుకోండి, నెయ్యి అయితే పిల్లలు అసలు వదలకుండా తింటారనమాట. పిల్లలకు కూడా చాలామందికి నెయ్యి అయితే అలవాటు చేసేయండి. చూడండి ఇప్పుడు మనమైతే స్టోర్ చేసుకోవాలి అంటే టీయకు మనము ఎలా అయితే ఉండిద్ది కదా, ఇది మనం జల్లీ టైపు. సో ఆ జల్లీది పెట్టుకొని మనం వడకట్టుకోవాలి. అవి ఏం పడకుండా ఓన్లీ నెయ్యి అనేది రావడానికే వడకట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. మేమైతే నెయ్యి అయితే ఫైనలీ రెడీ అయిపోయింది. సో ఇలాంటి వాటిలో నెయ్యి అంటే అసలు వేడి అన్నంలోకి తెలుసు కదా. మనం ఏ కూర ఉన్నా లేకపోయినా, మనకి దగ్గర ఏ పచ్చడి ఉన్నా లేకపోయినా, అసలు బిర్యానీ ఉన్నా సరే చాలామంది వరకు నెయ్యి ఉంటే మాత్రం సాంబార్ కారం అంటారు కదా. సాంబార్ కారం అనేది మీకు ఐడియా ఉందా? సాంబార్ కారం అంటే ఏం లేదండి, మనం కారాన్ని మనం కూరలో కారం వేసుకుంటాం కదా, ఆ కారాన్ని మన ఇంట్లోనే వేయించుకొని బయట ఈ మనం బయట పట్టించుకొచ్చుకుంటాం కదా మిల్లో. సో అలాంటి కారాన్ని మనం సాంబార్ కారం అంటారు. సో ఆ సాంబార్ కారాన్ని ఇలాంటి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సాంబార్ కారం కొంచెం సాల్ట్ అలా వేసుకుని తింటే అసలు ఆ టేస్టే అసలు మోర్ డిఫరెంట్ అనమాట. మామూలుగా ఉండదు ఆ టేస్ట్ అయితే. మేమైతే పల్లెటూరులో చాలామందికి ఇలాగే తింటారు, చాలా అలవాటుగా తింటారు. నెయ్యి వేసుకొని కూరలు లేకపోయినా ఇలాగే తింటారనమాట. మాకు చిన్నప్పుడైతే చాలాసార్లు తిన్నాం అనమాట. చాలా గుర్తొచ్చాయి నేను ఇలా ఈ మాట చెప్తుంటే నాకైతే. చూస్తున్నారు కదా, ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి అసలు ఆ వేడి అన్నంలో నెయ్యి చెప్పాను కదా సాంబార్ కారం అని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అసలు ఆ టేస్టే సూపర్ అబ్బా, మామూలుగా ఉండదు. మీకు సాంబార్ కారం అని మీకు తెలిసే ఉండేది, చాలామంది తినే ఉంటారు నాకు తెలిసినంత వరకు. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసేయండి. అసలు ఆలస్యం ఎందుకు, మీరు కూడా న్యాచురల్గా ఇలాంటి నెయ్యిని మీ ఇంట్లో ట్రై చేసి అసలు తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా నెయ్యినైతే తింటారనమాట. అండ్ అలాగే బయట కల్తీలు కొనటం మానేసేయండి. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్స్ ఇలా పెట్టండి. మన ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది. అండ్ అలాగే చూడండి అసలు ఎలా ఆ కారం అన్నం కలుపుతూ ఉంటే నోరు ఊరిపోద్ది కదా, మామూలుగా ఉండదు అనమాట.
చాలామంది నెయ్యికున్న ఫ్యాన్సే చాలామంది ఉంటారు. నెయ్యి ఫ్యాన్స్ అసలు నాలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. నెయ్యి అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఏ పచ్చడన్నా నెయ్యి యాడ్ చేసుకునే తింటారన్నమాట. సో ఒకసారి మీరు ట్రై చేసేయండి. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఒక లైక్ కూడా చేయండి, కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసేయాలండి, చాలామంది మర్చిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.